Hello, good morning everyone. Now I am going to discuss about path testing. In software testing, there are many paths between the entity and exit of the software program. ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో ఎంటర్ అవటానికి కానీ ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో నుంచి బయటికి రావటానికి కానీ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింటే కాకుండా దాంట్లో డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. అంటే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ అవటానికి డిఫరెంట్ పాత్స్ అనేవి ఉంటాయి. సో ఇట్స్ డిఫికల్ట్ టు ఫుల్లీ టెస్ట్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ఈవెన్ ఏ సింపుల్ యూనిట్. అలాగే ఒక మాడ్యూల్ తీసుకున్నప్పటికీ దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుని ఆ పార్ట్స్ అన్నిటిని టెస్ట్ చేయటం అనేది చాలా కష్టం. దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ వెన్ వీ డిజైన్ ఏ టెస్ట్ కేస్. సో టెస్ట్ చేయటమే కష్టం కాకోకుండా ఆ పార్ట్స్ అన్నిటికి కూడా మనం టెస్ట్ కేసు డిజైన్ చేయటం అనేది చాలా డిఫికల్ట్. వీ నీడ్ టు ఎలిమినేట్ టెస్ట్ బై ప్రొవైడింగ్ adequate టెస్ట్ కవరేజ్ ఫర్ efficient testing. On one of the way to do so, we can apply a method called basis path testing. So మనకి రిపిటేటివ్గా redundantగా పాత్స్ని చెక్ చేయకోకుండా సో టెస్ట్ కేసెస్ని బెస్ట్గా కవర్ చేయడానికి అన్ని పాత్స్ని టెస్ట్ చేయడానికి we will use the path testing. Basis path testing is a white box testing method for designing test cases. సో బేసిస్ పాత్ టెస్టింగ్ అనేది ఏంటి అంటే వైట్ బాక్స్ టెస్టింగ్ అనమాట. దిస్ మెథడ్ వాజ్ ప్రపోజ్డ్ బై మెకాబే ఇన్ 1980s. సో ఈ టెస్టింగ్ని 1980sలో ప్రపోజ్ చేయటం జరిగింది. పాత్ టెస్టింగ్ ఈజ్ ఎ డిజైన్ టు ఎగ్జిక్యూట్ ఆల్ ఆర్ సెలెక్టెడ్ పాత్స్ త్రూ అవుట్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. అంటే ఒక సాఫ్ట్వేర్లో ఒక ప్రోగ్రాంలో పాత్ టెస్టింగ్ అనేది ఏంటి అంటే గనక ఆల్ ద సెలెక్టెడ్ పార్ట్స్ని కానీ లేదు అంటే గనక మొత్తం అన్ని పార్ట్స్ని కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన టెస్ట్ కేసెస్ని ఇక్కడ మనం డిజైన్ చేసుకుంటాం. The principle behind basis path testing is that all independent paths of the program have to be tested at least once. అంటే దీంట్లో ఉన్న అన్ని ఇండిపెండెంట్ పార్ట్స్ అంటే ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు ఉన్న ఇండిపెండెంట్ పార్ట్స్ అన్నిటిని కూడా మనం కంపల్సరీ ఒకసారన్నా కూడా టెస్ట్ చేస్తాం. బిలో ఆర్ ద స్టెప్స్ ఫర్ దిస్ టెక్నిక్. డ్రా కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. సో బేసిస్ పాత్ టెస్ట్ చేయటం కోసం కంట్రోల్ గ్రాఫ్ని డ్రా చేసుకుంటాం. డిటర్మైన్ ద సైక్లోమెట్రిక్ కాంప్లెక్సిటీ. Find a basis set of paths. Generate a test case for each path. These are steps. First step is draw a control flow graph. So మనం ఏం చేస్తున్నాం అంటే కనుక మనం డిజైన్ చేసుకున్న అప్లికేషన్కి దేన్నైతే కనుక మనం పాత్ టెస్టింగ్ చేస్తున్నామో దానికి కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కనుక మనం రిప్రజెంట్ చేయాలి అంటే కనుక ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఇఫ్ దెన్ అయితే కనుక ఈ విధంగా, అలాగే ఇఫ్ దెన్ ఎల్స్ అయితే కనుక ఈ విధంగా, అలాగే లూప్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేషన్స్ జరుగుతాయి అప్ టు ద గివెన్ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. సో ఈ విధంగా, అలాగే కేసు స్టేట్మెంట్స్ అంటే స్విచ్ కేసు ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి కండిషన్ ఉంటుంది. సో ఏ కేసుకి మ్యాచ్ అవుతుందో ఇవన్నీ కేసెస్. సో దేంట్లో నుంచి బయటకు వచ్చినా కానీ మనం ఎగ్జిట్ పాయింట్ ఇది. ఈ విధంగా మనం ఏంటి అంటే కనుక బేసిస్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆన్ ఏ ఫ్లో గ్రాఫ్ arrows are called edges present flow of control. సో ఇక్కడ మనకు ఉండే యారోస్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఈ యారోస్ డిస్ప్లే అవుతున్నాయి కదా మనకి. ఈ డిస్ప్లే అయ్యే యారోస్ ఏవైతే ఉన్నాయో ఈ యారోస్నేమో మనం ఏమంటాము అంటే కనుక ఎడ్జెస్ అని చెప్పి, అలాగే సర్కిల్స్ ఆర్ కాల్డ్ నోట్స్ టు రిప్రజెంట్ వన్ ఆర్ మోర్ యాక్షన్స్. అంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్న సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే నోట్స్. ఇవన్నీ కూడా నాకు ఏమవుతాయి అంటే కనుక ఈ సర్కిల్స్ని నోట్స్ అని చెప్పి, అలాగే ఈ యారోస్నేమో ఎడ్జెస్ అని చెప్పి కాల్ చేస్తున్నాం.
అలాగే ఏరియా బౌండెడ్ బై ఎడ్జెస్ అండ్ నోడ్స్ ఆర్ కాల్డ్ రీజియన్స్. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో నాకు ఎన్ని నోడ్స్ ఎన్ని ఎడ్జెస్ అయితే ఉన్నాయో ఆ ఏరియాని, అంటే కొంత ఏరియాలో ఉన్న నోడ్స్ను కానీ, అంటే ఈ ఏరియాని కనుక మనం తీసుకుంటే కనుక ఈ ఏరియాలో ఉన్న ఈ నోడ్స్ని అలాగే ఈ ఎడ్జెస్ని అన్నిటిని కలిపి మనం ఏమని కాల్ చేస్తాము అంటే కనుక రీజియన్ అని చెప్పి అంటాం. ఏ ప్రెడికేట్ నోడ్ ఈజ్ ఏ నోడ్ కంటైనింగ్ ఏ కండిషన్. సో ప్రెడికేట్ నోడ్ అంటే ఏంటంటే ఎక్కడైతే గనక ఏ నోడ్లో అయితే సర్కిల్స్ని మనం అన్నిటిని మనం ఏమంటున్నాం అంటే నోడ్స్ అని అంటున్నాం. సో ఎక్కడైతే గనక మనకి కండిషన్ ఉంటుందో, ఇక్కడ మనకి ఇఫ్ దెన్ ఎల్స్ ఉంది, సో ఇక్కడ మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రెడికేట్ నోడ్. ఎక్కడైతే కనుక మనం కండిషన్ చెక్ చేస్తామో దాన్నేమో ప్రెడికేట్ నోడ్ అని చెప్పి అంటాం. ఎనీ ప్రొసీజరల్ డిజైన్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఫ్లో గ్రాఫ్. సో దేన్నైనా కానీ మనం డిజైన్ని మనం దేని కింద ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అంటే ఫ్లో గ్రాఫ్ కింద ట్రాన్స్లేట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూస్తే కనుక నాకు ఏ వాల్యూ 10 ఇఫ్ ఏ ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే కనుక కండిషన్ని చెక్ చేస్తున్నాం ఫస్ట్ నోడ్లో. సో ఇట్ ఈస్ ఏ ప్రెడికేట్ నోడ్. సెకండ్, దెన్ ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి అంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే కండిషన్ని చెక్ చేస్తున్నాం. సో కండిషన్ చెక్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రెడికేట్ నోడ్. దెన్ ఏ ఈస్ ఈక్వల్ టు బి అంటే థర్డ్లో మనకి ఏంటి అంటే కనుక ఏ ఈక్వల్ టు బి అంటే బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అయితే దెన్ ఏ ఈక్వల్ టు బి. ఇక్కడ నాకు ఏ ఈక్వల్ టు బి అనేది నాట్ ఏ కండిషన్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ నోడ్. ఎల్స్ ఏ ఈక్వల్ టు సి. ఇక్కడ నాకు ఫోర్త్లో ఏ ఈక్వల్ టు సి అవుతుంది. బి ఈజ్ గ్రేటర్ దాన్ సి కాకపోతే ఏ ఈక్వల్ టు సి అవుతుంది. సో నాకు థర్డ్ ఫోర్త్ నోట్స్ ఏమో నార్మల్ నోట్స్ అండ్ 1 2 ఆర్ ప్రెడికేట్ నోట్స్ బికాస్ వీఆర్ చెకింగ్ ద కండిషన్ ఇన్ 1 and 3. ఫిఫ్త్ సిక్స్త్ అండ్ ఆర్ end if. Seventh one is printf. Next one, determine cyclometric complexity. So cyclometric complexity gives a quantitative measure of the logical complexity. There are several methods to calculate the cyclometric complexity. So basis path testing lo cyclometric complexity ni kuda manam find out chestam. So cyclometric complexity ni ee vidhanga find out chestam ante ganaka number of ways lo manam cyclometric complexity ni find out chestam. Cyclometric complexity equal to edges minus nodes plus 2p. దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే సైక్లోమెట్రిక్ కాంప్లెక్సిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎడ్జెస్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, మనకున్న ఫ్లో గ్రాఫ్లో ఉన్న యారోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడ్జెస్ అని, సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోడ్స్ అని చెప్పి అన్నాం. అలాగే పి రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ అన్కనెక్టెడ్ పార్ట్స్ ఆఫ్ ఏ గ్రాఫ్. ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే కనుక నెంబర్ ఆఫ్ ఎగ్జిట్ పార్ట్స్ ఇన్ ఏ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పి. సో మనం ఇందాక పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్ కనుక చూస్తే పై చెప్పుకున్న గ్రాఫ్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి అంటే కనుక 8 ఎడ్జెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనం 8 ఎడ్జెస్ నాకు ఇక్కడ ఏంటి అంటే కనుక దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎడ్జ్, సెకండ్ ఎడ్జ్, థర్డ్ ఎడ్జ్, అలాగే 4 5 6 7 అండ్ దిస్ ఈజ్ ద 8th edge. And we have 7 nodes. This is the 1 2 3 4 5 6 7. So we have total 7 circles and 8 arrows. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే సైక్లోమెట్రిక్ కాంప్లెక్సిటీని 8 మైనస్ అంటే ఎడ్జెస్ మైనస్ నోడ్స్ ప్లస్ 2 into 1. 1 మీన్స్ అన్కనెక్టెడ్ పార్ట్స్ ఆఫ్ ఏ గ్రాఫ్ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జిట్ పార్ట్స్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జిట్ పార్ట్స్ ఉన్నాయి అక్కడ, ఓన్లీ 1 ఎగ్జిట్ పార్ట్ ఉంది. అందుకని చెప్పి ఈ విధంగా మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసాం. సో హియర్ ద సైక్లోమెట్రిక్ కాంప్లెక్సిటీ ఈస్ 3.
we have to calculate cyclometric complexity in the another way. So to calculate cyclometric complexity, number of predicate nodes plus 1. The predicate nodes means where we have checking the conditions. ఎక్కడైతే కనుక మనం కండిషన్స్ చెక్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాం అంటే ప్రెడికేట్ నోట్స్ అని చెప్పి అంటున్నాం. సో ఇక్కడ మనం ఎన్ని ప్రెడికేట్ నోట్స్ ఉన్నాయి అంటే కనుక 2 ప్రెడికేట్ నోట్స్, 2 కండిషన్స్ని మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో సైక్లోమెట్రిక్ కాంప్లెక్సిటీని క్యాల్కులేట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ప్రెడికేట్ నోట్స్. సో హియర్ 2 plus 1, that means 3. Like this we can also calculate the cyclometric complexity. Last way is the cyclometric complexity equal to number of regions in the control flow graph. కంట్రోల్ ఫ్లో గ్రాఫ్లో ఉన్న నెంబర్ ఆఫ్ రీజన్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని మనం ఏమంటాము అంటే కనుక సైక్లోమెట్రిక్ కాంప్లెక్సిటీ అని చెప్పి అంటాం. సో ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పాత్స్ ఉన్నాయి అంటే కనుక చూడండి, ఫస్ట్ పాత్ 1 2 3 5 6 7. 1 2 3 5 6 7 అంటే ఇక్కడ చూడండి మనకి పాత్ 1 2 3 5 6 7. So this is the one path. Another path is 1 2 4 5 6 7. Last path, the third path is 1 6 7. These are all paths. So cyclometric కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత బేసిస్ సెట్ ఆఫ్ పాత్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎన్ని పాత్స్ ఉన్నాయి అంటే కనుక మనకి ఆ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్లో 3 పాత్స్. ఫస్ట్ ఏంటి అంటే 1 2 3 5 6 7, నెక్స్ట్ వన్ 1 2 4 5 6 7, లాస్ట్ వన్ ఈస్ ద 1 6 7. సో దేర్ ఆర్ 3 basis set of paths. After determining the base set of path, we can generate the test cases for the each path. So మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పాత్స్ వచ్చినాయి? 3 పాత్స్ మనం ఇక్కడ ఉన్నాయి. సో ఈ 3 పాత్స్కి మనం ఏం చేస్తున్నాము అంటే కనుక పాత్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత టెస్ట్ కేసెస్ని జనరేట్ చేస్తాం. యూజువల్లీ వీ నీడ్ అట్లీస్ట్ ఏ టెస్ట్ కేస్ టు కవర్ 1 పాత్. సో ఒక పాత్ని మనం కవర్ చేయాలి అంటే కంపల్సరీ ఒక టెస్ట్ కేసునన్నా మనం రాసుకోవాలి. హౌఎవర్ పాత్ 3 ఈజ్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ పాత్ 1 and 2. ఇక్కడ నాకేంటి అంటే పాత్ 3ని 1 6 7 ఈ పాత్ని మనం ఏం చేస్తున్నాము అంటే కనుక 1 and 2లో కవర్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ దెర్ ఈస్ నో నీడ్ టు రైట్ ద టెస్ట్ కేస్ ఫర్ పాత్ 3. సో పాత్ 3కి మనం రాసాము అంటే కనుక అక్కడ రిడెండెన్సీ వస్తుంది. సో మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకని దెర్ ఈస్ నో నీడ్ టు రైట్ అగైన్ ద టెస్ట్ కేస్ ఫర్ పాత్ 3. నెక్స్ట్ వన్ ఈస్ ద డిరైవింగ్ టెస్ట్ కేసెస్. సో మనం ఏం చేస్తున్నాము అంటే కనుక టెస్ట్ కేసెస్ని డిరైవ్ చేస్తున్నాము. ప్రిపేర్ టెస్ట్ కేసెస్ దట్ విల్ ఫోర్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఈచ్ పాత్ ఇన్ ద బేసిస్ టెస్ట్. సో పాత్ని ఎగ్జిక్యూట్ చేసుకోవటం కోసం మనం ఏం చేస్తున్నామంటే టెస్ట్ కేసెస్ని డిరైవ్ చేసుకుంటున్నాం. దిస్ ఈస్ ద పాత్ టెస్టింగ్. థ్యాంక్ యూ.